అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం శుభ్లి గారు. సార్, ఎప్పుడు చూసినా జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది ప్రతిపక్షాలు కానీ టీడీపీ కానీ కాదు. ప్రతిపక్షాల ప్లేస్లో ఉన్నది మీడియా. రామోజీరావు గారు, ఐబిఎన్ ఆర్కే గారు, లేదా టీవీ 5 ఇదని చెప్పేసి టీవీ 5 ఛానల్ అని చెప్పి చెప్తుంటారు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, కానీ ఎప్పుడు దాడికి దిగలేదు, ప్రత్యక్ష దాడికి దిగలేదు వాళ్ళ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ. ఈ ఎలక్షన్స్ టైంలోన ఎలక్షన్స్ ఇంకొక 2 నెలలు ఉన్నాయన్న టైంలో ఈ టైంలో దాడులు దిగడంలో ఉన్న వ్యూహం ఏంటి? మనం చూసాము, ఏబిఎన్ టీవీ ఏబిఎన్ కెమెరామెన్ ని కొట్టారు, బాగా కొట్టారు. తర్వాత నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారు. సో ఈ ఎలక్షన్స్ టైంలోనే ఈ దాడి చేయడానికి కారణం ఏంటి? మీ విశ్లేషణ చెప్పండి సార్. సార్, మనం ఎక్కడ చూసినా గానీ వైసీపీ ఒక పోస్టర్ కనిపిస్తుంది. మీరు చూసారో లేదో, గమనించారో లేదో, సిద్ధం. అందులో మీకేం అర్థమవుతుందో నాకైతే తెలియదు, ప్రజలకి ఏం అర్థమవుతుందో నాకైతే తెలియదు. కానీ నేను నిశితంగా గమనిస్తే ఆ సిద్ధం అన్న పోస్టర్ లోపల దాగున్నటువంటి ఏదైతే రౌడీ మూకలు, ఏదైతే అరాచక శక్తులు, ఏదైతే గంజాయి గ్యాంగు, బ్లేడ్ బ్యాచ్, వీళ్ళందరూ కూడాను అందరినీ సిద్ధం చేసినట్టుగా ఆ సిద్ధం అన్న పోస్టర్ వెనకాల ఉన్నటువంటి మర్మం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున మీరు ఎక్కడైనా కూడా చూడండి, కనీసం మీకు ప్రజలపై దాడులు చేయవచ్చు, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాలపై కూడాను దాడులు చేశారు. కానీ ఈ రోజు వీరి యొక్క బరితెగింపు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మీడియా స్వయాన ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ ఉందో ఆ రాజ్యాంగ వ్యవస్థలో 4వ మూల స్తంభమైనటువంటి మీడియాపై దాడికి దిగారంటే ఇంకా దీన్ని బరితెగింపు కాకపోతే ఇంకేమంటారు? ఇదేం లేదండి, జనాల్లో ఒక రకమైనటువంటి భయాందోళనను సృష్టించడానికి, జనాల్లో ఒక రకమైనటువంటి ఒక స్పెక్యులేషన్స్ ని తీసుకెళ్ళడానికి ఏంటంటే, మీరు మా మాట వినకపోతే మేము మిమ్మల్ని ఏమైనా చేయగలము, ఏమైనా మాట్లాడగలము, ఏమైనా మిమ్మల్ని మేము తిట్టవచ్చు, కొట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి ఆ సంకేతాలు అనేది, అంటే మేము మీడియానే ఇక్కడ పట్టుకొని కొట్టేస్తున్నాం, మీడియా సంస్థలపైనే దాడికి దిగుతున్నాము, కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు అని. రెండో వైపు మీరు చూసుకుంటే కనుక ఈయన దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి దాదాపు టీవీ 5, ఏబిఎన్, మహా, ఈనాడు రామోజీరావు గారు, దాని తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, వీళ్ళందరి పేర్లు తీసుకొని దుస్త చతుష్టయం అని చెప్పేసి మీరు చెప్తారు. రెండో వైపు ఏమో నాకు మీడియా లేదు అంటారు. అంటే ఎంత అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థం. సాక్షి ఎవరి మీడియా? ఈ రోజు సాక్షి మీడియా ఎవరి మీడియా? ఈ రోజు రాష్ట్రంలో ఎస్సీలపై, ఎస్టీలపై, బీసీలపై, మైనార్టీలపై అనేకమైనటువంటి దాడులు జరిగినప్పుడు ఈ అన్ని వర్గాలకు బాసటగా నుంచున్నటువంటి నువ్వు చెప్తున్నటువంటి ఏదైతే దుష్ట చతుష్టయం అని చెప్తున్నావో, మా దృష్టిలో అవి దుష్ట చతుష్టయం కావు. మా దృష్టిలో ఏంటంటే, మాకు న్యాయానికి వారధిగా నుంచున్నటువంటి, బాసటగా నుంచున్నటువంటి ఛానల్స్. ఆ రోజున వాళ్ళు కనుక మాతో పాటు లేకపోతే ఈ రోజు మా యొక్క వాణిని, మా యొక్క వాక్కుని మేము ప్రజల మధ్యలో తీసుకెళ్ళటం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయేది. అంటే నీకు మోసేవాళ్ళు, నీకు ఊడిగం చేసేవాళ్ళు, నిన్ను జయజయకార్యం చేసేవాళ్ళు మాత్రమే నీకు మీడియాలా పనికి రావాలి. ఈ రోజు ఎన్టీవీ, టీవీ 9, దాని తర్వాత సాక్షి, ఇవన్నీ కూడాను బ్లూ ఛానల్స్ అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు, వాళ్ళ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ సిద్ధం అన్న పోస్టర్ వెనకాల ఉన్నటువంటి మర్మానికి నిదర్శనమే ఈనాడు మరియు ఆంధ్రజ్యోతిపై జరిగినటువంటి దాడులు. నంబర్ 1. నంబర్ 2, ఇది చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకోవాలండి. ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో, ఎందుకంటే దగ్గరలో ఇంకో 10-15 రోజుల్లో కోడ్ రాబోతుంది. ఎలక్షన్ కమిషన్ స్వయాన ఈ అంశాన్ని పరిగణించాలి. కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు వారి దృష్టికి ఈ అంశం తీసుకువెళ్ళాలి. వారు సుమోటోగా ఈ అంశాన్ని పరిగణించి, ఏంటి దారుణం, మీడియా వ్యవస్థలపై, మీడియా సంస్థలపై మీరు దాడులకు దిగారంటే ఒక సామాన్య ప్రజల యొక్క ఇంకా పరిస్థితి ఏమిటండి? ఎవరు ఇంకా మాకు దిక్కు? ఎవరుంటారు మా ఎమ్మట? ఎవరుంటారు మాకు అన్యాయం జరిగితే మాకు ఇది తప్పు అని చెప్పడానికి? కాబట్టి ఏదైతే ఈ పని ఉందో ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్లో భయాందోళనకు గురి చేయడానికి,
ప్రజల్ని ఒక రకమైనటువంటి భయాందోళనమైనటువంటి వాతావరణం సృష్టించి తద్వారా ఏంటంటే ఆ రౌడీజం ద్వారా మరలా అధికారం చేజిక్కించుకోవడానికి చేస్తున్నటువంటి జగన్నాటకమే ఈ రోజున ఈ మీడియాపై జరిగినటువంటి దాడి. చూద్దాం సార్. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రతిపక్షాల మీద ఉన్న కార్యకర్తల మీద దాడులు చేశారు. తర్వాత ఇప్పుడు మీడియా మీద దాడి చేస్తున్నారు. ఇక ఎలక్షన్స్ టైంలో ఇంకా ఎవరి మీద దాడి చేస్తారో ఇంకా చూడాలి. మరి ఇంకా మేబీ ఎలక్షన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేదా అప్పుడున్న ఎలక్షన్ ఆఫీసర్స్ పని చేయబోయే టీచర్ల మీద కూడా దాడి జరగవచ్చు, చెప్పలేము. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునేసి ఎలక్షన్స్ ప్రక్రియ సజావుగా జరగాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.